జరిగిన లావాదేవీలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేదు కమిషన్స్, ఒమిషన్స్, వీటిని నిగ్గు తేల్చడానికి బీసీ ఘోష్ కమిషన్ మనం వేసుకున్నాం. మొదటగా దీనికి బేసిస్లా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న అవకతవకలను చాలా స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో క్వాలిటీ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ దాని మీద, మ్యాసివ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ దాని మీద, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేయబడ్డ దాని మీద, 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజల మీద రుద్దబడుతున్న భారాన్ని, అలాగే ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, పారదర్శకత లోపం గురించి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, పర్యవేక్షణ లోపం గురించి కంట్రోలర్ అండ్ జనరల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ రావడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా పెట్టినాం, అది మీరు అందరూ కూడా చూసారు.